ఈ రోజు మనం చామదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చామదుంపలను బాగా వాష్ చేసిన తర్వాత కుక్కర్లో 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టిన తర్వాత వాటిపై ఉన్న పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరగండి. తరువాత ఒక బాండీలో ఆయిల్ హీట్ అయిన తరువాత ఆ ముక్కలను వేసి బాగా వేయించండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి. బాగా కలపండి. అవి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. ఇది మా ఫస్ట్ వాయి, రెండో వాయి దీని తర్వాత వేస్తాము. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో చామదుంప ముక్కలను వేయండి. ఇందులో మేమేమి టిష్యూ పేపర్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి కారం వేసినప్పుడల్లా మన ముక్కకి బాగా కారం పడుతుంది. ఇప్పుడు చామదుంపలని నేను గిన్నెలో వేసేసుకుంటున్నాను. అన్నిటినీ బౌల్లో వేసేయండి. అన్నీ తీసేస్తున్నాను. ఓకే, లాస్ట్ కొద్దిగా రెండో వాయిని కూడా వేసేసిన తర్వాత బాగా వేయించుకోండి. లైట్ బ్రౌన్ కలర్లో ఉంచేంత వరకు మాడ కొట్టకుండా నీట్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. బాగా మిక్స్ చేయండి. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకా దీన్ని కూడా బౌల్లోకి వేసేయండి, ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇంకా అయిపోయింది. ఒకసారి నార్మల్గా టాస్ చేయండి. తర్వాత కొద్దిగా కారం, గరం మసాలా, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు, అవి నేను క్లిప్ తీయలేదు, యాడ్ చేసిన తర్వాత బాగా టాస్ చేయండి. ఒకవేళ టాస్ చేయడం రాకపోతే ఒక ప్లేట్ పెట్టుకొని దాని